సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన పాలన సాఫీగా సాగుతున్నట్లు భావిస్తున్నారు. బీఆర్ఎస్ ను ఓడించడం గొప్ప విషయమే కావచ్చు, కానీ పరిపాలన బాగుందని చెప్పాల్సింది ప్రజలే. 6 గ్యారెంటీలు అమలు చేయడంపై రేవంత్ కేబినెట్ సహచరులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఏపీలో మాదిరిగా తెలంగాణలో ఎల్లో మీడియా విధ్వంసక పాత్ర పోషించడం లేదు. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నది చంద్రబాబు శిష్యుడు కావడంతో ఎల్లో మీడియా సానుకూలంగా వ్యవహరిస్తోంది. రేవంత్ రెడ్డి పాలనా తీరుపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నెల రోజుల పాలన సంతృప్తి ఇచ్చిందని చెప్పారు. సంతోషమే. కాకలు తీరిన యోధుడిగా పేరొందిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన రేవంత్ పాలన నెల రోజుల పాటు సాఫీగానే సాగిపోవడం వరకు ఓకే. కానీ తన పాలనకు తాను సర్టిఫికెట్ ఇచ్చుకోవడం కాకుండా ప్రజల నుంచి పొందగలిగితే ఆయనకి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కానీ ఒక్కసారి మొత్తం పరిస్థితిని సమీక్షిస్తే ప్రభుత్వం వచ్చిన కొత్త గనుక ఎవరికి వారు సర్దుకుపోతున్నట్లు అనిపిస్తుంది. ఎవరైనా విమర్శ చేసినా వారిపై ఎదురుదాడి చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చి నెల రోజులే కదా, అప్పుడే విమర్శలు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. మంత్రులు కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ప్రస్తుతానికి ఒకంత అయోమయ పరిస్థితిలో ఉన్నారనిపిస్తుంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని అయితే ఓడించగలిగారు, కానీ తాము ఈ ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలా అన్నదానిపై మల్లగుల్లాలు పడుతున్నట్లుగా ఉంది. ఆయా నిర్ణయాలు మార్చుకోవాల్సి రావడం, ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలను అమలు చేయడం ఎలా అన్నది అర్థం కాక తలపట్టుకుంటున్న తీరు కనిపిస్తూనే ఉంది. ఇవి ఒక ఎత్తు అయితే, ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క సతీమణి ముఖ్యమంత్రి పదవిపై చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించేవే. మల్లుభట్టి నేరుగా అనకపోయినా ముఖ్యమంత్రి పదవిపై ఆయన మనసులోని మాటను భార్య బయటపెట్టారని అనుకోవచ్చు. మరోవైపు ఇంకో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనకు కేబినెట్లో బాగా ప్రాధాన్యం ఉందని చెప్పడంపై కూడా కాంగ్రెస్లో చెవులు కొరుక్కుంటారు. భవిష్యత్తులో ఇలాంటి ఘట్టాలు మరెన్నో వచ్చే అవకాశం ఉంది. కర్ణాటకలో సైతం పదవుల పంచాయతీ తెగడం లేదు. తెలంగాణలో కూడా అందుకు భిన్నంగా పరిస్థితి ఉండకపోవచ్చు. ఈ అంశాన్ని పక్కన పెడితే రేవంత్ రెడ్డి కొన్ని పొరపాట్లు చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆయన దురుద్దేశంతో తప్పులు చేశారని చెప్పకపోయినా ఆయన నిర్ణయాల్లో కొన్నింటిలో కొంత అనుభవరాహిత్యం తెలుస్తుంది. ఉదాహరణకు ఫార్మాసిటీ రద్దు ప్రకటన ప్రభుత్వానికి నష్టం చేసిందన్న అభిప్రాయం ఉంది. దాంతో సర్దుబాటు ధోరణికి వెళ్ళి ఫార్మాసిటీని ఏదో విభజిస్తామని ఇంకేదో చేస్తామని చెప్పినా దానిలో స్పష్టత కొరవడింది. ఫార్మాసిటీ ఆధారంగా జరిగిన రియల్ ఎస్టేట్ లావాదేవీలు దెబ్బతిన్నాయన్న భావన ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ముందే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మందగించింది. ఈ ప్రభుత్వం వచ్చాక అది ఇంకా మెరుగు కాలేదు. గత ప్రభుత్వ టైంలో అట్టహాసంగా ప్రచారం పొందిన F1 కార్ రేసింగ్ ఒప్పందాన్ని రద్దు చేయడం, ఆ సంస్థను తిరిగి డబ్బు చెల్లించాలని నోటీస్ ఇవ్వడం ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది చూడాల్సి ఉంది. రేవంత్పై దాడి చేసే మీడియా లేకపోయింది కాబట్టి సరిపోయింది, కానీ లేకుంటే ఈ పాటికి గందరగోళం సృష్టించి ఉండేవి. తాజాగా విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని సమాచారం వచ్చింది. దీని పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరం. దానికి కారణం ఈనాడు రామోజీరావుకు తెలంగాణలో ఆస్తులు అధికంగా ఉండడం, తాను భుజాన వేసుకుని తిరిగే తెలుగుదేశం పార్టీ కూడా రేవంత్కు పరోక్షంగా మద్దతు ఇస్తుండడంతో ఆయన నోరు మెదపడం లేదు. ఇక ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అయితే ప్రస్తుతానికి రేవంత్ ప్రభుత్వాన్ని తెగ పొగిడేస్తున్నారు. దీనికి కూడా ఒక కథ లేకపోలేదు. మధ్యలో కొద్ది రోజులు రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాలని కొన్ని కథనాలు ఇచ్చారట. దాంతో రేవంత్ దిగివచ్చి రాధాకృష్ణ కోరినట్లు వ్యవహరించారన్న అభిప్రాయం వ్యాప్తిలోకి వచ్చింది. ముఖ్యంగా ఏ మీడియాకు ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా ఆంధ్రజ్యోతికి మాత్రం ఇవ్వక తప్పలేదు. దానికి కారణం రాధాకృష్ణ బ్లాక్మెయిలింగేనని రాజకీయ వర్గాల్లో ప్రచారం అయింది. పైగా రేవంత్ను ముఖ్యమంత్రిగా కాకుండా అదేదో తన అధీనంలో ఉన్న వ్యక్తి మాదిరి రాధాకృష్ణ ఇంటర్వ్యూ చేశారని పలువురు వ్యాఖ్యానించారు. రాధాకృష్ణ ట్రాప్లో పడి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డిని పరోక్షంగా కించపరుస్తున్నట్లుగా మాట్లాడారని సోషల్ మీడియాలో విస్తారంగా ప్రచారం అయింది. విమర్శలు వచ్చాయి. అయినా ప్రస్తుతం రేవంత్ నిస్సహాయుడనుకోవాలి. ఇదే రేవంత్ ఎన్నికల ప్రచార సమయంలో వైఎస్ఆర్ను పొగిడిన ఘట్టాలు మర్చిపోయి మాట్లాడినట్లు అనిపిస్తుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పట్ల కూడా అనుచిత వ్యాఖ్యలను రాధాకృష్ణ చేయించారు. జగన్ ఫోన్ చేసి అభినందించలేదని రాధాకృష్ణ అన్నప్పుడు అలా ఎందుకు, ఎక్స్లో జగన్ శుభాకాంక్షలు తెలిపారు కదా అని రేవంత్ అని ఉండాల్సింది. అలా కాకుండా భిన్నంగా మాట్లాడడం సరికాదనిపిస్తుంది. పైగా ఇదే రాధాకృష్ణ గతంలో జగన్ ఫోన్ చేస్తే రేవంత్ ఫోన్ తీసుకోలేదని అదేదో గొప్ప విషయంగా రాశారు. రేవంత్ను రాధాకృష్ణ నడిపిస్తున్నారన్న భావన ప్రబలితే అది ఆయనకే నష్టం. ప్రజావాణి, ప్రజాపాలన వంటి విషయాల్లో ప్రభుత్వానికి అంత మంచి మార్కులేమీ రాలేదు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వరకు కాస్త పాజిటివ్గా ఉన్నా దాని దుష్పరిణామాల ప్రభావం ఎక్కువగా కనిపించేలా ఉంది. ప్రజాపాలన పేరుతో సంబంధిత 6 గ్యారంటీల స్కీముల కోసం తెలంగాణ ప్రజలు లక్షల సంఖ్యలో రోడ్లపై క్యూ కట్టవలసి రావడం, ఆ దరఖాస్తులు ఒకచోట రోడ్లపై కొన్ని కనిపించడం అప్రదిష్ట అయింది. ఇక్కడే ఏపీతో పోల్చుకుని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. రైతు భరోసా కింద గత నెల 9న వేస్తామన్న 15,000 రూపాయల మొత్తం రైతుల ఖాతాల్లో పడకపోవడం అసంతృప్తికి దారితీసింది. ఇళ్లకు ఉచిత విద్యుత్, గ్యాస్ సిలిండర్లను 500 రూపాయలకి ఇవ్వడం వంటివి ఇంకా మొదలు కాలేదు. ఇవన్నీ ఒక రూపానికి వచ్చి ఎప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం సర్దుకుంటుందో ఎవరూ చెప్పలేరు.